చాలా రుచిగా ఉన్న అలానే చాలా ఫేమస్ అయిన మన నెల్లూరు చేపల పులుసు చేసుకుందామా. నార్మల్గా మన నెల్లూరు వాళ్ళకి చేపలంటేనే చాలా ఇష్టము. ఇంకా ఎమ్మిగా చేసుకొని తినమంటే ఇంకా చెప్పక్కర్లేదు. సో అంత ఎమ్మిగా రావాలంటే ఈ ప్రాసెస్లో చేసుకుంటే మనకు చాలా ఎమ్మిగా ఉంటుంది. అండ్ కరెక్ట్ నెల్లూరు చేపల పులుసు అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫిష్ క్లీనింగ్ వీడియో అప్లోడ్ చేశాను చూడండి. క్లీన్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇలా అల్లం వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని తగినంత సాల్టు, తగినంత కారం, అలానే మిక్సీ పట్టుకొని ఉన్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఫిష్ కర్రీ యొక్క విధానం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ చాలా కొత్తగా ఉంటుంది మీకైతే. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేపలు అనేవి కట్ చేసుకొని క్లీనింగ్ చేసి పెట్టుకొని ఉన్నాం కదా, వాటిని అయితే తీసుకొని ఇలా ఈ మసాలాని దానికి అంతటికీ పట్టించాలి. ఇలా పట్టించడం వల్ల మనకు మసాలా అనేది చేపలలో ఊరి ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో అందువల్ల ఇలా చేస్తున్నాము. నార్మల్గా మనం చేపల పులుసు అనగానే ఫస్ట్ పులుసు అంతా ఉడకబెట్టి దాని తర్వాత డైరెక్ట్గా వేసాం కదా, అలా కాకుండా ఇలా చేస్తే మనకు టేస్ట్ అనేది చాలా ఎమ్మిగా ఉంటుంది అండ్ చేపలకైతే టేస్ట్ అనేది బాగా పడుతుంది. దీన్ని అయితే మనము ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉంచుకుందాము. ఈలోపు మనము మిగతా ప్రాసెస్ని చూద్దాము. స్టవ్ ఆన్ చేసేసి చేపల దబరను పెట్టుకొని అందులో సరిపడంత ఆయిల్, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మెంతులు, అలానే సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన టమాటాసు, అలానే కొంచెం పెద్ద సైజులో తరిగిన ఆనియన్స్, కొద్దిగా ఉప్పు వేసుకొని మరి కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఇలా కొద్దిగా అటు ఇటు అన్నాక కొద్దిసేపు సిమ్లో ఉంచుకొని మనం దీన్ని అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల మనకు టమాటా అనేది చాలా స్మాషీగా వస్తుంది. అందువల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీ. టమాటా బాగా గుజ్జుగా అయిన తర్వాత కొద్దిగా కారం, కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కారం ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము చింతపండు పులుసుని వేసుకోవాలి. మెయిన్ ఐటమ్ అయితే చింతపండు పులుసు ఫ్రెండ్స్. ఈ చింతపండు పులుసు పుల్లగా ఉన్న పులుసు తీసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పులుసు పోసుకొని కొద్దిగా ఏమైనా పులుపు ఉంటే వాటర్ యాడ్ చేసుకొని, అలానే కారం చూసుకొని కారం కూడా యాడ్ చేసుకోండి. పులుసు అనేది చాలా తక్కువగా ఉంటేనే మనకు చేపల పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని అయితే కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టైల్లో చేసిన ఆవాలు, మెంతులు, ధనియాలు ఫ్రై చేసుకొని ఆ తర్వాత మిక్సీ పట్టుకొని ఆ పొడిని అయితే యాడ్ చేసుకోవాలి. పొడి వల్ల మనకు టేస్ట్ అనేది డబుల్ అవుతుంది, అంత బాగుంటుంది. ఇది మా అమ్మ మాత్రమే వేస్తుంది, ఎవరు నాకు తెలిసినంతవరకు వేయరు. మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉన్నాం కదా హాఫ్ అన్ అవర్ ఆ ముక్కలను అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. పులుసు బాగా దగ్గరికి వచ్చినప్పుడు మసాలా వేసుకొని ఒక 1 మినిట్ సిమ్లో ఉంచేసుకుంటే ఆ తర్వాత ఈ ఫిష్ని మొత్తం వేసేసుకోవాలి. ఫిష్ తొందరగా ఉడుకుతుంది కాబట్టి మనం ఎండింగ్లో వేస్తాము. ఇక ఫిష్ వేసిన తర్వాత ఇలా ఒక్కసారి తిప్పుకోండి. అలా అయితే మనకు ఫిష్ మొత్తం కదలబారి మొత్తంగా పులుసులోకి చేరిపోతుంది. ఇలా కలుపుకున్నాక సిమ్లో ఉంచేసి మూత పెట్టుకొని ఒక 2 to 5 మినిట్స్ అయితే ఉంచేసుకుంటే మన ఫిష్ కర్రీ ఎమ్మీగా రెడీ అయిపోతుంది. మీరు చూస్తున్నట్లయితే చూడండి ఎంత ఎమ్మీగా ఉందో మన ఫిష్ కర్రీ, చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అంతే, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. రెడ్డిష్గా ఎమ్మీగా అసలుకి సెలైవానే అలా బయటికి వచ్చేస్తుంది, అంత టేస్ట్గా ఉంది. ప్రతిసారి చేసే ఫిష్ కర్రీ కన్నా ఈసారి ఫిష్ కర్రీ నాకైతే చాలా బాగా నచ్చింది. అందువల్ల అన్నంతో కూడా కలిపి మీకు చూపిస్తున్నాను, అంత బాగుంది అని. అలా ఒక ముక్క తీసుకొని అన్నంలో పెట్టుకొని తింటుంటే ఆ టేస్టే వేరు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.